హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు టీశాట్ నెట్వర్క్. ఈరోజు మనం ఈ వీడియోలో అర్థమెటిక్లో భాగంగా నిష్పత్తి అనుపాతాలు రేషియో ప్రపోర్షన్ అనే టాపిక్కి సంబంధించినటువంటి 4th పార్ట్ డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ ఇంతకుముందు మనం గత ఎపిసోడ్స్లో 3 పార్ట్స్ డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం 4th పార్ట్ని డిస్కస్ చేయబోతున్నాం. లెట్స్ సీ ద క్వశ్చన్స్. సో క్వశ్చన్ నెంబర్ 1 అబ్జర్వ్ చేయండి. 3 సంఖ్యల మధ్య నిష్పత్తి అనేటువంటిది 3:4:5. వాటి వర్గాల మొత్తము అనేటువంటిది 1250 అయినా ఆ సంఖ్యల యొక్క మొత్తం ఎంతో కనుగొనండి అన్నాడు. ఓకే, ద రేషియో బిట్వీన్ ద 3 నెంబర్స్ ఈజ్ 3:4:5 అండి. వాటి వర్గాల మొత్తం ఇచ్చాడు. వర్గాల మొత్తము అనేటువంటిది 1250కి సమానమైన ఆ సంఖ్యల యొక్క మొత్తం ఎంతో కనుగొనండి అన్నాడు. సేమ్ ఇక్కడ మీకు ఇంతకుముందు ఒక మాట చెప్పాను ఎపిసోడ్లో. ఏమని చెప్పానంటే గత ఎపిసోడ్లో యూజువల్గా లబ్ధము అనే పదం ఉన్నప్పుడు క్వశ్చన్లో ఎక్స్ అనే వేరియబుల్ తీసుకొని చేస్తాం. అలా లబ్ధం అనే పదం కాకుండా మొత్తము అని ఉన్న భేదం అనేటువంటి పదం ఉన్నా సరే మనం సింపుల్గా ఆ వాల్యూస్ని ఆధారంగా చేసుకొని ముందుకెళ్తాం. కానీ ఇక్కడ ఏమన్నాడు, వాటి యొక్క మొత్తము అన్నాడు. ఓకేనా? సో వేటి మొత్తం, మళ్ళీ వర్గాల మొత్తం. వర్గాల మొత్తము అన్నా కూడా అందులో ఉన్న కాన్సెప్ట్ ఏంటి అంటే లబ్ధమే, అంతే కదా. సో కాబట్టి మనం ఇప్పుడు సింపుల్గా ఎలా చేయబోతున్నామంటే సంఖ్యల మధ్య నిష్పత్తి 3:4:5 అయితే ఫస్ట్ నెంబర్నేమో 3x అని రాశాను, సెకండ్ నెంబర్నేమో 4x అని రాశాను, థర్డ్ నెంబర్నేమో 5x అని రాశాను. ఓకేనా? ఫస్ట్ నెంబర్నేమో 3x అని, సెకండ్ నెంబర్ ఏమో 4x అని, థర్డ్ నెంబర్ ఏమో 5x అని రాశాను. వీటి యొక్క వర్గాల మొత్తము అన్నాడు. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ అన్నాడు. ఫస్ట్ నెంబర్ని స్క్వేర్ చేశాను, సెకండ్ నెంబర్ని స్క్వేర్ చేశాను, థర్డ్ నెంబర్ని స్క్వేర్ చేశాను. సో ఇట్లా ఈ వర్గాల యొక్క మొత్తము అన్నాడు. ఈ వర్గాల యొక్క మొత్తము అనేటువంటిది ఎంతకు సమానమట? 1250కి సమానమట. అయినా ఆ క్వశ్చన్లో అడిగింది ఆ సంఖ్యల యొక్క మొత్తం ఎంతో కనుగొనండి అన్నాడు. యూజువల్గా చెప్పండి, ఇప్పుడు 3x² కదా, ఈ 3x² మనం ఏమో రాసుకోవచ్చండి, 9x². 4x² ఏమో రాసుకోవచ్చండి, 16x². 5x² ఏమో రాసుకోవచ్చండి, 25x². ఈ వాల్యూ మొత్తం మీద ఎంతకు సమానం అండి? 1250కి ఈక్వల్. ఇవన్నీ క్లబ్ చేయండి. 9x² + 16x² అంటే 25x². 25x² + 25x² అంటే ఏమొచ్చిందండి? మొత్తం మీద 50x². 50x² వాల్యూ ఎంతకు సమానం? 1250కి సమానం. ఓకేనా? మరి 1250కి ఈక్వల్ అయితే దీన్ని సింప్లిఫై చేసుకుంటే 0 క్యాన్సల్ అయిపోయింది. 5 1లో 5 25లో x² వాల్యూ 25 అయితే x వాల్యూ ఎంత అండి? x² వాల్యూ 25 అయితే x వాల్యూ ఎంత? 5. సో x వాల్యూ 5 అంటే క్వశ్చన్లో ఏమడిగాడు? ఆ సంఖ్యల యొక్క మొత్తం ఎంతో కనుగొనండి అన్నాడు. మొత్తము అంటే ఫస్ట్ నెంబర్ ఏమో 3x, సెకండ్ నెంబర్ ఏమో 4x, థర్డ్ నెంబర్ ఏమో 5x. సో కాబట్టి 7x + 5x మొత్తం ఎంత? 12x. 12 ఇంటూ ఆ x వాల్యూ ఎంత? 5. 12 ఇంటూ 5 అంటే ఏంటి మీ ఆన్సర్? 60 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టూడ్. హియర్ ఈజ్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్. ఏంటండి? A, Bల యొక్క ఆదాయాల మధ్య నిష్పత్తి ఏమో 5:4. వారి ఖర్చుల మధ్య నిష్పత్తి ఏమో 3:2. ప్రతి వ్యక్తి 1600 రూపాయలు పొదుపు చేసిన ఏ యొక్క ఆదాయం ఎంతో కనుగొనండి అన్నాడు. దీన్ని కూడా చేయడానికి మనకు యాక్చువల్ రకరకాల మెథడ్స్ ఉన్నాయి. దాంట్లో ది బెస్ట్ మెథడ్ చూస్ చేసుకుందాం. ఓకే, A, Bల యొక్క ఆదాయాల మధ్య నిష్పత్తి ఇచ్చిండు. A, Bల యొక్క ఆదాయాల మధ్య నిష్పత్తి ఎంత అండి? 5:4. వారి యొక్క ఖర్చుల మధ్య నిష్పత్తి ఇచ్చిండు. ఎంతకు సమానం అండి? 3:2. ప్రతి వ్యక్తి ఏం చేస్తున్నాడు? 1600 రూపాయలు పొదుపు చేస్తుండు. అంటే మొదటి వ్యక్తి పొదుపు 1600, రెండో వ్యక్తి పొదుపు కూడా ఎంత? 1600. కొన్ని సందర్భాల్లో ఇలా అమౌంట్ అంటే వేరువేరుగా ఉండొచ్చు. వేరువేరుగా ఉన్నప్పుడు వేరువేరు తీసుకుంటాం, ఎలా ఉంటే అలా తీసుకుంటాం. ఓకే, ఇక్కడ మొదటి నిష్పత్తి ఏంటి? ఆదాయాల మధ్య నిష్పత్తి. రెండోది ఏంటి? ఖర్చుల మధ్య నిష్పత్తి. ఇగో దీనికి ఆన్సర్ చేయాలి అంటే చూడండి, కొంత డిఫరెంట్ మెథడ్ ఫాలో కాబోతున్నాం. దీన్ని మ్యాథమెటికల్గా చేయాలి అంటే దీన్ని ఏమో 5x అనుకుంటాం, 4x అనుకుంటాం, దీన్ని ఏమో 3y అనుకుంటాం, 2y అనుకుంటాం. అప్పుడు నాకు పొదుపు రావాలి అంటే ఆదాయంలోకి వెళ్ళి ఖర్చు తీసేయాలి. అంటే 5xలోకి వెళ్ళి 3y తీసేయాలి, 4xలోకి వెళ్ళి 2y తీసేయాలి. అలా తీసేస్తే వచ్చేది పొదుపుకి సమానం. అంటే మీనింగ్ ఏంటి? 5x - 3y వాల్యూ ఎంత అంటే 1600. అదేవిధంగా 4x - 2y వాల్యూ ఎంత అంటే 1600. సో ఇట్లా ఆదాయంలోకి వెళ్ళి ఏం తీసేసిన? ఖర్చు మొత్తం తీసేసిన. ఆదాయంలోకి వెళ్ళి ఖర్చు పోగా మిగిలేది ఏంటి అంటే పొదుపు. ఓకేనా? ఆ లాజిక్ యూజ్ చేసి మామూలుగా మ్యాథమెటికల్గా చేస్తాం. కానీ అలా కాకుండా అలా చేయడం ద్వారా x అండ్ y అనే వేరియబుల్స్ తీసుకొని చేస్తే కొంత టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి దీన్ని సింపుల్గా చేయబోతున్నాం. 2 × 5 ఎంత అండి? 10. 3 × 4 ఎంత? 12. క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను, అడ్డగుణకారం చేశాను, క్రాస్గా మల్టిప్లై చేశాను.
అదేవిధంగా ఇగో ఈ రెండు గుణించండి. 2 ఇంటూ 1600 ఎంత 3200, 3 ఇంటూ 1600 ఎంత 4800. ఓకే, ఇలా వచ్చిన తర్వాత పైన వచ్చిన వాల్యూస్ యొక్క భేదం ఎంతో తీసుకోండి. పైన వచ్చిన వాల్యూస్ యొక్క భేదం ఎన్ని భాగాలు? 2 భాగాలు. ఈ డౌన్లో వచ్చిన దాని యొక్క భేదం ఎన్ని భాగాలు? 1600. అంటే ఇండైరెక్ట్గా ఆ 2 భాగాల విలువ ఎన్ని వందలకు సమానం అన్నట్టు? 1600. క్వశ్చన్లో అడిగింది ఎవరి ఆదాయం? ఏ ఆదాయం. ఏ ఆదాయం ఎన్ని భాగాలు ఉంది? 5 భాగాలు ఉంది. 2 భాగాల విలువ 1600లకు సమానం అయితే 5 భాగాల విలువ ఎంత? 2 ఇంటూ 800 అంటే 1600. పైన ఏదైతే ఆపరేషన్ అప్లై చేసినామో అదే ఆపరేషన్. 800ని 5 సార్లు గుణించిన ఏమొస్తుందండి? 4000 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకేనా? కొంత నాన్ మ్యాథ్స్ వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది అనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ కామా బీల యొక్క ఆదాయాల మధ్య నిష్పత్తి ఎంత? 5:4. వారి ఖర్చుల మధ్య నిష్పత్తి ఎంత? 3:2. ప్రతి వ్యక్తి 1600 పొదుపు చేస్తున్నట. కాబట్టి మొదటి వ్యక్తి యొక్క పొదుపు 1600, రెండో వ్యక్తి యొక్క పొదుపు ఎంత? 1600. ఆ అమౌంట్స్ ఈక్వల్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎలా ఉన్నా పర్లేదు. ఇక ముందుగా క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను. 2 ఇంటూ 5 అంటే 10, 3 ఇంటూ 4 అంటే 12. అదేవిధంగా 2 ఇంటూ 1600 3200. సో 3 ఇంటూ 1600 4800. ఈ భేదం ఎంత? 1600. ఆ పైన భేదం ఎంత? 2 భాగాలు. ఈ 2 భాగాల విలువ దేనికి సమానం? 1600కు సమానం. 2 భాగాల విలువ 1600 అయితే 5 భాగాల విలువ ఎంత? Therefore, what is your answer? 4000 is the answer for this question. I hope you understood. Now let's see the next one. Very interesting question and somewhat lengthy question. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది ఇంతకుముందు క్వశ్చన్ ఏమో చాలా బేసిక్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఇదే ఆదాయము వ్యయం అనేటువంటి అంశాన్ని బేస్ చేసుకొని కొంత ఎక్స్ట్రానరీ బిట్టు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ కామా బీల యొక్క ఆదాయాల మధ్య నిష్పత్తి ఎంత? 3:7:4. ఏ కామా బీల యొక్క ఆదాయాల మధ్య నిష్పత్తి 3:7:4. మరియు వారి ఖర్చుల మధ్య నిష్పత్తి ఇచ్చిండు. ఖర్చుల మధ్య నిష్పత్తి ఎంత? 4:3:5. ఏ అనేటువంటి వ్యక్తి అట తన ఆదాయంలోనట 14.2/7% పొదుపు చేసిండట. అయినా వారి యొక్క పొదుపుల మధ్య నిష్పత్తి ఎంతో కనుగొనండి అన్నాడు. ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద రేషియో బిట్వీన్ దేర్ సేవింగ్స్. సో కాబట్టి చేసే విధానం ఏంటి అంటే, ముందుగా ఆదాయాల మధ్య నిష్పత్తి ఏమో 3:7:4 కదా. ఆదాయాల మధ్య నిష్పత్తి 3:7:4 అంటే ఏ ఆదాయాన్నేమో 3x అనుకుందాం. బి ఆదాయాన్నేమో ఏ ఆదాయమేమో 3x, బి ఆదాయమేమో 7x, సి ఆదాయమేమో ఎంత? 4x. ఓకేనా? ఏ ఆదాయమేమో 3x, బి ఆదాయమేమో 7x, సి ఆదాయమేమో 4x. అదేవిధంగా వారి యొక్క ఖర్చుల మధ్య నిష్పత్తి ఇచ్చాడు. ఓకేనా? వారి యొక్క ఖర్చుల మధ్య నిష్పత్తి ఇవ్వడం జరిగింది. ఖర్చుల మధ్య నిష్పత్తి ఎంత అండి? 4:3:5. కాబట్టి మొదటి వ్యక్తి యొక్క ఖర్చు ఏమో సమ్ 4y అనుకుందాం. రెండో వ్యక్తి యొక్క ఖర్చు ఏమో సమ్ 3y అనుకుందాం. అదేవిధంగా మూడో వ్యక్తి యొక్క ఖర్చు ఏమో సమ్ 5y అనుకుందాం. ఓకేనా? సో తర్వాత మనకి ఇప్పుడు క్వశ్చన్లో అడిగింది మరి ఏంటిది? వాటి యొక్క పొదుపుల మధ్య నిష్పత్తి ఎంతో కనుగొనండి అన్నాడు. ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద రేషియో బిట్వీన్ దేర్ సేవింగ్స్. పొదుపుల మధ్య నిష్పత్తి ఎంతో కనుగొనండి అన్నాడు. యూజువల్గా పొదుపు ఎలా వస్తుందండి? ఆదాయంలోకి వెళ్ళి ఖర్చు మొత్తం తీసేయాలి. 100 రూపాయల ఆదాయము, 80 రూపాయల ఖర్చు. 100 రూపాయల ఆదాయంలోకి వెళ్ళి 80 రూపాయల ఖర్చు పోతే ఎన్ని రూపాయలు మిగిలింది? 20 రూపాయలు మిగిలింది. దాన్ని ఏమన్నాం? పొదుపు అన్నాం. పొదుపు రావాలంటే ఏం చేయాలి? ఆదాయంలోకి వెళ్ళి ఖర్చు తీసేయాలి. 3x రాసాం కదా. 3x మైనస్ ఏంటండి? 4y. అదేవిధంగా 7x మైనస్ ఎంత అండి? 3y. చివరగా ఏం రాస్తామండి? 4x మైనస్ 5y. అవే పొదుపుల మధ్య నిష్పత్తి. ఆన్సర్ అలా ఉంటుందా? మనకి ఉండదు. ఎందుకు అలా ఉండదంటే ఎక్స్ వై అనేటువంటి మనం కల్పించుకున్నటువంటి వేరియబుల్స్. మరి మనకి ఎక్స్ వాల్యూ వై వాల్యూ తెలియాలి కదా. మనకి ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఎంతో కనుక తెలిస్తే ఇండైరెక్ట్గా వారి యొక్క ఆ పొదుపుల మధ్య నిష్పత్తి అనేటువంటిది ఎంతో మనకు సులువుగా చేయొచ్చు. దానికోసం ఒక బ్యూటిఫుల్ రేషియో ఇచ్చాడు, బ్యూటిఫుల్ పర్సంటేజ్ ఇచ్చాడు. ఏంటా పర్సంటేజ్? 14/2/7%. మీకు ఆల్రెడీ పర్సంటేజ్లో నేర్చుకున్నాం. పర్సంటేజ్ అనే కాన్సెప్ట్లో నీట్గా డిస్కస్ చేసాం. ఏంటి అంటే 14/2/7 అనే దానిని మనం మామూలు భిన్నాల్లోకి మారిస్తే ఏమొస్తుంది? 1/7 కదా. 14.2/7 అనేటువంటి శాతాన్ని భిన్నాల్లోకి మారిస్తే 1/7. మరి ఏంటి 14/2/7%? పొదుపు. పొదుపు ఎప్పుడు దేనిపైన డిపెండ్ అవుతుంది? ఆదాయం పైన డిపెండ్ అవుతుంది కదా. పొదుపు అనేటువంటిది ఎల్లప్పుడూ ఆదాయం పైన డిపెండ్ అవుతుంది. దేనిపైన అయితే డిపెండ్ అవుతుందో అది ఎప్పుడు ఎక్కడ ఉండాలి? హారంలో ఉండాలి. కాబట్టి ఆదాయం ఏమో 7 భాగాలు, పొదుపు ఏమో 1 భాగం. సింపుల్ చూడండి. 7 భాగాలు ఏంటండి? ఆదాయం. 1 భాగం ఏంటండి? పొదుపు. నాకు 7 రూపాయల ఇన్కమ్ వస్తే రూపాయి మాత్రమే పొదుపు చేసిన, మరి మిగతా 6 రూపాయలు ఏమైనాయి?
ఖర్చు అయినాయి. కాబట్టి సో దీన్ని బేస్ చేసుకొని చూద్దాం. ఇది ఎవరికి సంబంధించి? ఇది ఎవరికి సంబంధించి? ఏకి సంబంధించి. ఏకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ యొక్క ఆదాయం ఎంత ఉందండి? ఏ యొక్క ఆదాయం వచ్చేసి 3x ఉంది. అర్థమవుతుందా? ఏ యొక్క ఆదాయం ఎంత ఉంది? 3x ఉంది. ఏ యొక్క ఖర్చు ఎంత ఉంది? 4y ఉంది. ఏ యొక్క ఆదాయం ఏమో 3x, ఏ యొక్క ఖర్చు ఏమో 4y. ఓకే, వెరీ గుడ్. దీన్ని బేస్ చేసుకొని ఇదేంటి? లవములో ఉన్న వాల్యూ ఏంటి? ఆదాయం. ఎవరిది? ఏది. మరి ఏ ఆదాయం యాక్చువల్ ఎన్ని భాగాలు ఉంది? 7 భాగాలు ఉంది. మరి ఆరంలో ఉన్న 4y ఏంటి? 4y వచ్చేసి ఖర్చు. ఎవరిది? ఏ ఖర్చు ఎన్ని భాగాలు ఉంది? 6 భాగాలు ఉంది. కాబట్టి ఆ విధంగా ఇది ఆదాయం కాబట్టి ఆదాయాన్ని, ఖర్చు కాబట్టి ఖర్చుని కంపేర్ చేస్తున్నాం. ఎందుకు అలా కంపేర్ చేస్తున్నాం అంటే ఎక్స్ వాల్యూ, వై వాల్యూ మనకు కావాలి కాబట్టి. సో దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేస్తే చూడండి, 2 2s 2 3s, 2 2లో 2 3లో 6. నార్మల్గా x/y కనుక్కుంటున్నది నా ఉద్దేశం. అంటే ఎక్స్ వాల్యూ, వై వాల్యూ ఎంతో కనుక్కుంటున్నా. దట్ ఈజ్ మై ఇంటెన్షన్. ఎక్స్ బై వై వాల్యూ ఎంతో కనుక్కుంటున్నా. ఇగో 2 × 7 అంటే ఎంత? 14. 3 × 3 అంటే ఎంత? 9. ఫైనల్గా x/y వాల్యూ వచ్చింది. అంటే x ఏమో 14 భాగాలు, y ఎంత? 9 భాగాలు. x ఏమో 14 భాగాలు, y ఏమో 9 భాగాలు. ఇప్పుడు ఈ నిష్పత్తిలో x ఉన్న ప్రతి చోట కూడా 14 భాగాలు తీసుకోండి, y ఉన్న ప్రతి చోట కూడా 9 భాగాలు తీసుకోండి. యు ఆర్ గోయింగ్ టు గెట్ ది ఆన్సర్. ఓకే, సో కొంత క్యాల్కులేషన్ పార్ట్, బట్ దీన్ని ఇలాగే చేయాలి. సో ఎక్స్ వాల్యూ ఎంత ఉందండి? 14 భాగాలు ఉంది. 14ని 3 టైమ్స్ గుణిస్తున్నా. 14 3s అంటే ఏమొస్తుంది ఇక్కడ? 42 వస్తుంది కదా. 14 3s 42 మైనస్ 4 × y వాల్యూ ఎంత? 9. ఎక్స్ ఉన్న ప్రతి చోట కూడా 14 తీసుకుంటున్నా, y ఉన్న ప్రతి చోట కూడా 9 తీసుకుంటున్నా. కాబట్టి 3 × 14 అంటే 42, 9 × y అంటే ఎంత? 36. ఓకే, ఇది ఎవరికి సంబంధించి? ఏ యొక్క ఏంటది? పొదుపు. ఏ యొక్క పొదుపు మరి మొత్తం ఎంత వచ్చింది? 42 - 36. 42 - 36 అంటే ఎంతకు సమానం అండి? 6కి సమానం. ఒకవేళ ఏ యొక్క పొదుపు అనేటువంటిది 6 అనే ఆప్షన్ ఒకటే ఉంటే మిగతా 2 మీరు చేయాల్సిన పని లేదు. అదే ఆన్సర్. ఒకవేళ అలా ఇంకా రిపీటెడ్గా వస్తూ ఉంటే కనుక అప్పుడు మనం పూర్తిగా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, 14 ఉంది. ఎక్స్ వాల్యూ ఎంత? 14. 14 7s ఎంత అంటే 98 కదా. 70 + 28 అంటే 98 మైనస్. సో 3 × 9 అంటే 27. ఈ రెండు సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే ఈ వాల్యూ ఎంత వస్తుందండి? ఇదేమో 7, ఇదేమో 1. ఐ హోప్ యూ అండర్స్టూడ్. 71. ఆ తర్వాత నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 4x - 5y. నెక్స్ట్ పార్ట్ 4x - 5y. ఎక్స్ వాల్యూ ఎంత? 14. 14ని 4 టైమ్స్ గుణించిన. 14ని 4 టైమ్స్ గుణిస్తే ఏమొస్తుంది? 56. 9 × 5 ఎంత? 45. 56 ఉంది, 45 ఉంది. ఆ డిఫరెన్స్ ఎంత? 9. ఫైనల్గా ఆ పొదుపుల మధ్య నిష్పత్తి ఎంత అంటే, వెరీ గుడ్ కాన్సెప్ట్ అండి. ఫైనల్గా పొదుపుల మధ్య నిష్పత్తి ఎంత అంటే 6:71:9 ఈజ్ ది ఆన్సర్. ఓకేనా? 6:71:9 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ క్వశ్చన్. కొంత క్యాల్కులేషన్ పార్ట్ ఉంది, బట్ సింపుల్గా మీరు చేసుకుంటూ వెళ్తే వితిన్ 40-50 సెకండ్స్లో ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు సింపుల్గా చేయొచ్చు. మళ్ళొకసారి మీరు ఒకసారి వీడియో రివైజ్ చేయండి, సో దట్ విల్ హ్యావ్ అండర్స్టాండ్ బెటర్ వే. నౌ లెట్స్ సీ ది నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఇది కూడా ఆదాయము మరియు ఖర్చు అనే అంశాలను బేస్ చేసుకొని మరొక మోడల్. ఏంటది? ఏ కామా బి కామా సిల యొక్క ఖర్చుల మధ్య నిష్పత్తి ఇచ్చిండు. ఎంతకు సమానం? 16:12:9 అట. వారి యొక్క మొత్తం జీతం ఇచ్చిండు. ఎంతకు సమానం? 1530 రూపాయలకు సమానం అట. వారు వరుసగా 20%, 25% మరియు 40% పొదుపు చేశారట. 20, 25 మరియు 40% పొదుపు చేయునట. అయినా క్వశ్చన్లు ఏమడిగిండు? బి యొక్క ఆదాయం ఎంతో కనుగొనండి అన్నాడు. ఏమడిగిండు? బి యొక్క ఆదాయం ఎంతో కనుగొనండి అన్నాడు. ఏ కామా బి కామా సిల యొక్క ఖర్చుల మధ్య నిష్పత్తి ఇచ్చిండండి. 16 భాగాలు, 12 భాగాలు, 9 భాగాలు. మొత్తం జీతం ఇచ్చిండండి. మొత్తం జీతం, ఇది మెయిన్ పాయింట్ అండి. మనకి మొత్తం జీతం ఇచ్చాడు, టోటల్ శాలరీ ఇచ్చాడు. ఏబీసీల యొక్క మొత్తం శాలరీ ఎంతకు సమానం అండి? 1530 రూపాయలకు సమానం. వారు వరుసగా ఏం చేస్తారు? 20%, 25%, 40% పొదుపు చేస్తారు. ఫస్ట్ రేషియో గమనించండి. 20% అన్నాడు. 20%ని మామూలు భిన్నాల్లోకి మారిస్తే ఏమొస్తుందండి? 20%ని మామూలు భిన్నాల్లోకి మారిస్తే 1/5 వస్తుంది. అర్థమవుతుందా? 1/5 వస్తుంది. ఏంటి 1/5? 1/5 అంటే యూజువల్గా పొదుపు ఎప్పుడు దేనిపైన డిపెండ్ అవుతుంది? పొదుపు అనేటువంటిది ఎల్లప్పుడూ కూడా ఆదాయం పైన డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఈ రేషియో 1/5 అంటే మీనింగ్ ఏంటిది? నాకు 5 రూపాయల ఆదాయం వస్తే రూపాయి మాత్రమే పొదుపు చేస్తున్నా. ఓకేనా? ఇదేంటి? ఇన్కమ్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఇదేంటి? సేవింగ్స్.
రూ. 5 ఆదాయం వస్తే రూపాయి మాత్రమే సేవింగ్స్ చేస్తున్నా. మరి మిగతా రూ. 4 ఏమైనాయి? ఆ మిగతా రూ. 4 ఏంటి అంటే ఎక్స్‌పెండిచర్. మిగతా రూ. 4 ఎక్స్‌పెండిచర్. ఆ 4 భాగాల ఎక్స్‌పెండిచర్ వాల్యూ క్వెషన్‌లో ఎంతో వాడే ఇచ్చాడు. 4 భాగాల వాల్యూ ఎంతకు సమానం అండి? 16కు సమానం. మరి ఇక్కడ మొత్తం జీతం మొత్తం ఇచ్చాడు కదా! కాబట్టి నాకు ఇన్‌కమ్ పరంగా వెళ్దాం. ఆదాయం పరంగా వెళ్దాం. 4 భాగాల ఖర్చు విలువ 16 భాగాలకు సమానమైతే మరి 5 భాగాల ఆదాయం విలువ ఎంతకు సమానం? 5 భాగాల ఆదాయం విలువ ఎంతకి సమానం? 4 × 4 ఎంత? 16. అలా 5 × 4 ఎంత? 20. ఏంటి 20? 20 అనేటువంటిది ఏ యొక్క శాలరీ. ఏ యొక్క శాలరీ. ఇదంతా ఏకి సంబంధించి. తర్వాత బి వద్దకు వెళ్దాం. బి యొక్క పొదుపు ఎంత? 25%. అర్థమవుతుంది కదా! బి యొక్క పొదుపు ఏమో 25%. ఈ 25%ను మామూలు భిన్నాల్లోకి మారుస్తే ఏమొస్తుందండి? 1/5. ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది ఏంటండి? ఇన్కమ్. ఇదేంటిది? సేవింగ్స్. నాకు రూ. 4 ఇన్కమ్ వస్తే రూపాయే సేవింగ్స్ చేస్తున్నా. మరి మిగతా రూ. 3 ఏమైపోయినాయి? ఖర్చు. ఆ రూ. 3 ఖర్చు యొక్క విలువ క్వెషన్‌లో ఇచ్చాడు. ఎన్ని భాగాలకు సమానం? 12 భాగాలకు సమానం. 3 భాగాల విలువ 12కు సమానమైతే క్వెషన్‌లో ఏమడిగాడు మరి? 3 భాగాల విలువ 12కు సమానమైతే క్వెషన్‌లో అడిగింది ఏంటండి? మరి ఇన్కమ్ కదా! ఇన్కమ్ పరంగా వెళ్తే 4 భాగాల ఇన్కమ్ విలువ ఎంతకి సమానం? సో 3 × 4 ఎంత? 12. పైన చేసిన ఆపరేషనే కింద అప్లై చేస్తాం. 4 × 4 ఎంత? 16. దేర్‌ఫోర్ 16 అనేటువంటిది బి యొక్క ఆదాయం. ఇప్పుడు ఏ ఆదాయం వచ్చింది? బి ఆదాయం వచ్చింది. సి వద్దకెళ్దాం. మరి ఇతని పొదుపు ఎంత? 40%. 40% మామూలు భిన్నాల్లోకి మారుస్తే ఏమొస్తుందండి? 40/100. 40/100 అంటే 2/5. 22లో 25లో 2/5. ఏంటి 2/5? 2/5 అంటే రూ. 5 ఇన్కమ్ వస్తే రూ. 2 సేవ్ చేస్తుండు. రూ. 5 ఆదాయం వస్తే రూ. 2 సేవింగ్స్ చేస్తుండు. మరి మిగతా రూ. 3 ఏమైపోయినాయి? మళ్ళీ యాజ్ యూజువల్‌గా ఖర్చు అయిపోయింది. ఈ రూ. 3 ఖర్చు ఎన్ని భాగాలకు సమానం? 9 భాగాలకు సమానం. రూ. 5 ఆదాయం విలువ ఎంత? సో 3 × 3 9 లాగానే 5 × 3 ఎంత? 15. సో ఇండైరెక్ట్‌గా ఇప్పుడు నాకేమొచ్చిందండి? ఏ యొక్క, బి యొక్క మరియు సి యొక్క ఆదాయాలు వచ్చాయి. ఏ ఆదాయం ఏమో 20 భాగాలు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ ఆదాయం ఏమో 20 భాగాలు. బి ఆదాయం ఏమో 16 భాగాలు. సి ఆదాయం ఏమో 15 భాగాలు. అంటే ఇండైరెక్ట్‌గా ఆదాయాల మధ్య నిష్పత్తి ఎంత అంటే 20:16:15 అండి. 20:16:15. ఈ నిష్పత్తిలో వాళ్ళ ఆదాయాలు ఉన్నాయి. మరి ఆదాయాల మొత్తం ఎంత ఇచ్చిండు? 1530 అన్నాడు. కాబట్టి ఈ 3 భాగాల మొత్తము ఎంతకు సమానం? రూ. 1530కు సమానం. దాన్ని బేస్ చేసుకుంటే సింపుల్‌గా ఆన్సర్ వస్తుంది. 20 + 16 36. 36 + ఈ 15 వచ్చేసి 51. 51 భాగాల విలువ ఎంతకు సమానం? 1530కి సమానం. 51 భాగాల విలువ 1530కి సమానమైతే అడిగింది బి యొక్క ఆదాయం ఎంతో కనుగొనండి అన్నాడు. బి ఆదాయం ఎన్ని భాగాలు ఉందండి? 16 భాగాలు ఉంది. సో 16 భాగాలు విలువ ఎంతో కనుక్కోవాలి. మీరు 51ని 3తో గుణించండి. 51 3 ఎంత? 153. పక్కన ఒక 0 ఉంది కాబట్టి ఇంటూ 30. పైన ఏదైతే ఆపరేషన్ అప్లై చేసినామో అదే ఆపరేషన్ కింద అప్లై చేస్తాం. 16ను 3 సార్లు గుణించండి. ఏమొస్తుంది? 48. పక్కన ఒక 0. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ మోడల్. మొత్తం మీద బి ఆదాయం వచ్చేసి ఎన్ని రూపాయలు? రూ. 480. వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ గుడ్ క్వశ్చన్. మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తూ చెప్పాను కాబట్టి నేను కొంత టైం తీసుకున్నా. ఎగ్జామ్ హాల్లో మీరు స్పీడప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? మైండ్ క్యాల్కులేషన్ ఎక్కువ ఉండాలి. పేపర్ వర్క్ తక్కువ ఉండాలి. లెస్ పేపర్ వర్క్, మోర్ మైండ్ క్యాల్కులేషన్. అలా ఉన్నప్పుడు మాత్రమే మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో తక్కువ టైంలో ఎక్కువ బిట్స్ అనేటువంటి చేయడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే ఇబ్బంది పడతారు. ఐ హోప్ యూ అండర్స్టూడ్. నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. హియర్ ఈజ్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇది కూడా చాలా మంచి క్వశ్చన్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్రితం సంవత్సరము అట ఏ కామా బి కామా సిల యొక్క ఆదాయాల మధ్య నిష్పత్తి ఇచ్చిండు. క్రితము సంవత్సరము ఏబిసిల యొక్క ఆదాయాల మధ్య నిష్పత్తి ఎంత? 3:4:5. అదేవిధంగా వారి క్రితము సంవత్సరము మరియు ప్రస్తుత సంవత్సరాల యొక్క ఆదాయాల మధ్య నిష్పత్తి ఇచ్చిండు. ఎంత? 4:5, 2:3 అండ్ 3:4. వారి ప్రస్తుత ఆదాయాల యొక్క మొత్తం అనేటువంటిది 98,500కు సమానమైతే బి మరియు సిల యొక్క ఆదాయాల యొక్క మొత్తం ఎంతో కనుగొనండి అన్నాడు ప్రజెంట్. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనిపైన గతంలో కూడా రకరకాల పోటీ పరీక్షల్లో బిట్స్ అడిగారు. అయితే క్వశ్చన్లో 3 వ్యక్తులు ఇవ్వచ్చు, 2 వ్యక్తులు ఇవ్వచ్చు. ఎలా ఉన్నప్పటికీ చేసే విధానంలో ఏ మార్పు లేదు. ఇక్కడ ఎగ్జాంపుల్ మాత్రం మనం 3 వ్యక్తుల పరంగా డిస్కస్ చేస్తున్నాం. వెరీ ఇంపార్టెంట్ మోడల్. కొంత లాజికల్గా మీరు థింక్ చేస్తే
ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయిపోయచ్చు. క్వశ్చన్ మీకు చూడడానికి 4 లైన్స్ ఉన్నప్పటికీ, కొంత గంభీరంగా ఉన్నప్పటికీ చాలా సులువుగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనం చెప్తూ ముందుకెళ్ళొచ్చు. లెట్స్ సీ. క్రితము సంవత్సరము ఏబీసీల యొక్క ఆదాయాలు ఉన్నాయి. క్రితము సంవత్సరం మీకు కొంత ఈజీగా అర్థం కావడం కోసం ఏమని తీసుకుందామంటే, క్రితము సంవత్సరం అంటే మీనింగ్ లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ ఏ ఆదాయం ₹3, బి ఆదాయం ₹4, సి ఆదాయం ₹5 ఇలా భావించాను. ఎప్పుడు ఇది లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ ఏ ఆదాయం ఎన్ని రూపాయలు ఉంది? ₹3 ఉంది. బి ఆదాయం ₹4, సి ఆదాయం ఎంత? ₹5. ఓకే. తర్వాత వాడు మరి నెక్స్ట్ ఏమన్నాడు? వారి క్రితము సంవత్సరము మరియు ప్రస్తుత సంవత్సరాల యొక్క ఆదాయాల మధ్య నిష్పత్తి ఇచ్చిండు. ఫర్ ఎగ్జాంపుల్ 4:5 ఉంది. ఏంటా 4:5 అంటే ఏ యొక్క లాస్ట్ ఇయర్ ఆదాయము ప్రజెంట్ ఆదాయానికి మధ్య నిష్పత్తి. ఇదేంటి 2:3. బి యొక్క లాస్ట్ ఇయర్ ఆదాయము ప్రజెంట్ ఆదాయాల మధ్య నిష్పత్తి. 3:4 ఏంటి? సింపుల్గా సి యొక్క లాస్ట్ ఇయర్ ఆదాయము ప్రజెంట్ ఆదాయాల మధ్య నిష్పత్తి. ఇక్కడ ప్రతి ఆస్పిరెంట్ గుర్తుంచుకోవాల్సిన బ్యూటిఫుల్ లాజిక్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ ఏ ఇన్కమ్ ₹3 ఉంది. కానీ ఈ నిష్పత్తిలో లాస్ట్ ఇయర్ ఏ ఇన్కమ్ ఎన్ని రూపాయలు ఇచ్చిండు? ₹4 ఇచ్చిండు. ఏ యొక్క ఇన్కమ్ సమానంగా ఉందా? వేరుగా ఉందా? వేరుగా ఉంది. మీకు అర్థమవుతుందా? లాస్ట్ ఇయర్ ఏ ఇన్కమ్ వచ్చేసి ఎన్ని భాగాలు ఉంది? 3 భాగాలు ఉంది. మరి రేషియో ఏంటిది? లాస్ట్ ఇయర్కి ప్రజెంట్ ఇయర్కి ఇండివిజువల్ రేషియో ఇచ్చిండు. వ్యక్తిగత ఆదాయాల మధ్య నిష్పత్తి ఇచ్చిండు లాస్ట్ ఇయర్కి ప్రజెంట్ ఇయర్కి. ఇక్కడ లాస్ట్ ఇయర్ ₹3 ఉండే, కానీ ఇక్కడ లాస్ట్ ఇయర్ ఎంత ఉంది? ₹4 ఉంది. ఎవరిది? బిది. అదేవిధంగా ఇక్కడ బిది లాస్ట్ ఇయర్ ₹4 ఉండే, ఇక్కడ ఎన్ని రూపాయలు ఉంది? ₹2 ఉంది. సమానంగా ఉందా? వేరువేరుగా ఉందా? వేరువేరుగా ఉంది. అవన్నీ కూడా వేరువేరుగా ఉన్నాయి కాబట్టి మనకున్న ఈ నాలెడ్జ్ని బేస్ చేసుకొని అవన్నీ కూడా సమానం చేయాలండి. అవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. సో దాన్ని బ్యాలెన్స్ చేయాలి. వీ షుడ్ బ్యాలెన్స్. సో ఎలా బ్యాలెన్స్ చేయాలి సార్ అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆదాయాల మధ్య నిష్పత్తి ఎంత? ఆదాయాల మధ్య నిష్పత్తి వచ్చేసి 3:4:5. ఆదాయాల మధ్య నిష్పత్తి 3:4:5. తర్వాత వ్యక్తిగత ఆదాయాల మధ్య నిష్పత్తి ఇచ్చాడు. వ్యక్తిగత ఆదాయాల మధ్య నిష్పత్తి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఇచ్చాడు. మొదటిది వచ్చేసి ఎంత అండి? 4:5 అన్నట్టు. ఓకేనా? 4:5. రెండోది ఎంత? 2:3. ఐ హోప్ యూ అండర్స్టూడ్. మరొకటి ఎంత? మరొకటి వచ్చేసి 3:4. 3:4. సో ఇప్పుడు మొదటి కండిషన్లో అయినా సరే, రెండో కండిషన్లో అయినా సరే కామన్గా ఉన్నటువంటి వాల్యూ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఆదాయాలు కదా. కామన్గా ఉన్న పారామీటర్ ఏంటి అంటే లాస్ట్ ఇయర్ ఆదాయాలు. కాబట్టి చేసే విధానం అంటే ఒకసారి మాట్లాడదాం. లాస్ట్ ఇయర్ ఆదాయాలు ఇక్కడైనా సమానంగా ఉండాలి, కానీ వేరువేరుగా ఉన్నాయి. సమానం చేస్తున్నా. ఎలా చేస్తున్నా చూడండి. సో ఇక్కడ 4 ఉంది, 2 ఉంది, 3 ఉంది. బ్లైండ్గా ఏం చేయబోతున్నాము అంటే 4 చేత, 2 చేత, 3 చేత నిశేషంగా భాగింపబడే ఏదో ఒక నెంబర్ తీసుకోండి. అజ్యూమ్ ఎనీ వన్ నెంబర్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 4, 2, 3. 4 చేత, 2 చేత, 3 చేత నిశేషంగా భాగింపబడే ఒక నెంబర్ తీసుకోండి. ఆ నెంబర్ని నేను ఏమనుకుంటున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 12గా తీసుకున్నాను. ఆ నెంబర్ ఏం తీసుకున్నా? 12. సింపుల్గా చెప్పాలంటే ఎల్సిఎం కసాగు, ఆ 4, 2, 3 యొక్క కసాగు తీసుకున్నా. ఎంత ఉంది? 12 ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నా చూడండి. ఒక మంచి స్టెప్, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏం చేయబోతున్నా అంటే ఇక్కడ 12 ఉంది కదా. 12 × 3 అంటే 36. 12 × 4 అంటే 48. 12 × 5 అంటే 60. ఏంటి 36? లాస్ట్ ఇయర్ ఏ యొక్క ఆదాయం. అర్థమవుతుంది కదా. 36 ఏంటంటే లాస్ట్ ఇయర్ ఏ ఆదాయం. కానీ ఇక్కడ ఎన్ని భాగాలు ఉంది? 4 భాగాలే ఉంది. ఎన్ని భాగాలు రావాలి? 36 భాగాలు రావాలి. ఆ 36 భాగాలు రావాలంటే ఈ నిష్పత్తి మొత్తాన్ని 9తో గుణిస్తున్నా. ఈ నిష్పత్తి మొత్తాన్ని 9తో గుణిస్తే 9 4లో ఎంత? 36. 9 5 ఎంత? 45. ఈక్వల్ అయిపోయింది కదా. ఏది ఈక్వల్ అయిపోయింది? ఈ 36 ఏంటి? ఏ యొక్క లాస్ట్ ఇయర్ ఇన్కమ్. ఈ 36 ఏంటి? ఏ యొక్క లాస్ట్ ఇయర్ ఇన్కమ్. ఏ యొక్క లాస్ట్ ఇయర్ ఇన్కమ్ సమానం అయ్యాయా? అయ్యాయి. మరి 45 ఏంటి? ఏ యొక్క ప్రజెంట్ ఇయర్ ఇన్కమ్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఇది ఏకి సంబంధించి. ఇప్పుడు బి వద్దకు వెళ్దాం. బి వద్దకు వెళ్తే బి యొక్క ఆదాయం ఎన్ని భాగాలు ఉంది? 48 భాగాలు ఉంది. ఎప్పుడు అది? లాస్ట్ ఇయర్. ఓకేనా. మరి ఇక్కడ లాస్ట్ ఇయర్ ఎన్ని భాగాలు ఉంది? 2 భాగాలే ఉంది. 2 భాగాలే ఉంది. కాబట్టి అక్కడ మరి 48 భాగాలు రావాలంటే ఈ నిష్పత్తి మొత్తాన్ని దేంతో గుణించాలి? 24తోనే గుణించాలి. సో 24 × 2 అంటే ఎంత? 48. 24 × 2 అంటే 48. అదేవిధంగా ఈ నిష్పత్తి మొత్తాన్ని 24తో గుణిస్తున్నా. మీకు అర్థమవుతుంది కదా. ఆ నిష్పత్తి మొత్తాన్ని 24 చేత గుణిస్తున్నా. 24 2s 48. 24 3s ఎంత అంటే 72. 24 3s 72. ఇక 60 భాగాలు ఉంది కదా. 60 భాగాలు ఉంది కాబట్టి ఇక్కడ 60 అంటే ఇక్కడ 3 ఉంది. మరి ఈక్వల్ రావాలంటే మొత్తాన్ని 20తో గుణించాలి. 23లో ఎంత? 60.
23 ఎంత 60. ఓకే, ఇక్కడ 4 భాగాలు ఉంది కాబట్టి ఏమొస్తుంది 80. అంటే ఈ నిష్పత్తి మొత్తాన్ని ఇగో ఈ నిష్పత్తి మొత్తాన్నేమో దేంతో గుణించిన 9తో, ఈ నిష్పత్తి మొత్తాన్ని దేంతో గుణించిన అంటే 24తో, ఈ నిష్పత్తి మొత్తాన్ని దేంతో గుణించిన అంటే 20తో. ఓకేనా, అలా గుణించిన వాళ్ళు ఏమైనాయి లాస్ట్ ఇయర్ సమానం అయ్యాయి. కాబట్టి మరి 45, 72, 80 ఏంటి అంటే ప్రజెంట్ ఇయర్ వారి యొక్క ఆదాయాలు. ఆ విధంగా అవన్నీ బ్యాలెన్స్ అయినాయి కాబట్టి మనం సింపుల్గా ఆన్సర్ చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చు. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మీకు జస్ట్ లాజికల్గా మీకు మైండ్లో ఉంటే కనుక స్పీడ్గా చేసుకుంటూ ముందుకెళ్ళిపోవచ్చు. 45 ఏంటి ఏ యొక్క లాస్ట్ ఇయర్ ఆదాయం, 72 ఏంటి బి యొక్క లాస్ట్ ఇయర్ ఆదాయం, 80 ఏంటి సి యొక్క లాస్ట్ ఇయర్ ఆదాయం. మొత్తం ఏమొచ్చింది 40, ఇది వచ్చేసి 80 + 72 అంటే 152, 157, 187. 187 పార్ట్స్ వాల్యూ దేనికి ఈక్వల్ అండి? 187 పార్ట్స్ వాల్యూ వచ్చేసి 98,500. మరి క్వశ్చన్లో ఏమడిగాడు? బి మరియు సిల యొక్క ఆదాయాల మొత్తం ఎంతో కనుగొనండి అన్నాడు. బి మరియు సిల యొక్క ఆదాయాల మొత్తం అంటే 72, ఇదొక 80. 72 + 80 ఎంత? 152. అలా చేస్తే వచ్చేదే ఆన్సర్. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇగో ఈ 187ని ఒక 5 టైమ్స్ గుణించండి. 187ని 5 టైమ్స్ గుణిస్తే 500, 435 టాలీ అయిపోయింది కదా, 985 వచ్చింది. సో పక్కన ఒక 2 zeros. పైన ఏదైతే ఆపరేషన్ అప్లై చేసినామో అదే ఆపరేషన్ కూడా దీనికి కూడా అప్లై చేస్తాం. అలా అప్లై చేస్తే 2 zeros అలాగే ఉంచాను. సో 152ని 5 టైమ్స్ గుణిస్తున్నా. 152ని 5 టైమ్స్ గుణిస్తే ముందుగా 500, ఆ తర్వాత 250, ఆ తర్వాత 10. మొత్తం ఏమొచ్చిందండి 760 వచ్చింది. 760 వచ్చింది. సో కాబట్టి ఏంటి మీ ఆన్సర్? మొత్తం మీద 76,000 ఈజ్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. 76,000 రూపాయలు ఆన్సర్. ఏంటా 76,000 రూపాయలు? ఏమిటి ఆ 76,000 రూపాయలు? బి మరియు సిల యొక్క ఆదాయాల యొక్క మొత్తం. అర్థమవుతుంది కండి. ఈ క్వశ్చన్లో ఇన్వాల్వ్ అయినటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే బ్యాలెన్సింగ్ రూల్. ఫస్ట్ కండిషన్లో, సెకండ్ కండిషన్లో లాస్ట్ ఇయర్ ఆదాయాల మధ్య నిష్పత్తి అనేటువంటి కాన్సెప్ట్ కామన్గా ఉంది. కాబట్టి రెండు సందర్భాల్లో కూడా లాస్ట్ ఇయర్ ఆదాయాల మధ్య నిష్పత్తి సమానంగా ఉండాలి. అన్ఫార్చునేట్గా లేవు కాబట్టి 4, 2, 3 అనేటువంటి వాల్యూస్ యొక్క ఎల్సిఎం తీసుకొని సింపుల్గా చేయడం జరిగింది. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్. నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇది అబ్జర్వ్ చేయండి, కొంత ఈజీగా చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చు. ఒక పురుషుడు, ఒక స్త్రీ, ఒక బాలుని యొక్క వాటాల మధ్య నిష్పత్తి ఇచ్చాడు. ఒక పురుషుడు, ఒక స్త్రీ, ఒక బాలుని యొక్క వాటాల మధ్య నిష్పత్తి ఎంతకు సమానం అండి? 5:4:3 అయ్యేట్లుగా 3 పురుషులు, 4 స్త్రీలు, 5 బాలురకి 1,700 రూపాయలను విభజించారట. అప్పుడు ఒక స్త్రీ వాటా ఎంతో కనుగొనండి అన్నాడు. ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద షేర్ ఆఫ్ ది 1 ఉమెన్. ఒక స్త్రీ వాటా ఎంతో కనుగొనండి అన్నాడు. ఒక పురుషుడు, ఒక స్త్రీ, ఒక బాలుని యొక్క వాటాల మధ్య నిష్పత్తి ఎంత అంటే 5:4:3 అండి. ఒక పురుషునికి 5 రూపాయలు. అలా ఎందరున్నారు మరి? 3 ఉన్నారు. ఒక స్త్రీకి 4 రూపాయలు. అలా ఎందరున్నారు? 4 ఉన్నారు. ఒక బాలునికి 3 రూపాయలు. అలా ఎందరున్నారు? 5 ఉన్నారు. 5 × 3 అంటే 15, 4 × 4 అంటే 16, 3 × 5 అంటే 15. ఏంటి 15 భాగాలు? ఆ 15 భాగాలు ఏంటి అంటే 3 పురుషుల యొక్క వాటాల మొత్తం, తర్వాత 4 స్త్రీల యొక్క వాటా, అదేవిధంగా 5 బాలుర యొక్క వాటా. సో మరి మొత్తం మీద 15 + 15 30, 30 + 16 అంటే 46. 46 భాగాల విలువ ఎంతకు సమానం అండి? 1,702 రూపాయలకి సమానం. క్వశ్చన్లో అడిగింది ఎవరి వాటా? ఒక స్త్రీ వాటా ఎంతో కనుగొనండి అన్నాడు. ఒక స్త్రీ వాటా ఎంతో తెలియాలి అంటే ముందుగా ఈ 16 భాగాల విలువ, ఇదంతా ఎవరికి సంబంధించింది? స్త్రీలకి సంబంధించింది. సో ఆ 16 భాగాల విలువ ఎంతకు సమానం అని చేస్తాం. దీనిని సింప్లిఫై చేసేటప్పుడు చూడండి ఏం చేయాలిగా. సో ఇక్కడ సింపుల్గా 2తో కట్ చేస్తున్నా. 2 8లో 16, 2 2లో 2 3లో 23 ఉంది. సో 23 1702 ఉంది. దాన్ని కట్ చేస్తే వచ్చేది ఆన్సర్. 23ని ఒక 7 టైమ్స్ 8 టైమ్స్ పోతుందా? పోదు. 7 టైమ్స్ పోతుంది. 23ను 7 సార్లు గుణిస్తున్నా. 23ను 7 సార్లు గుణిస్తే ఏమొస్తుంది? 161 వస్తుంది. 161 వస్తుంది. ఎంత మిగిలింది? 9 మిగిలింది. 92 అంటే 92 అంటే ఎన్ని టైమ్స్? 4 టైమ్స్. 74తో గుణిస్తున్నా. 74ని 8 టైమ్స్ గుణిస్తే వచ్చేదే ఆన్సర్. ఇది మొత్తంగా చేయకండి. 74ను 8 టైమ్స్ గుణించిన 74ను 8 టైమ్స్ గుణిస్తే వచ్చేది ఏంటంటే 16 భాగాల విలువ. ఈ 16 భాగాలు ఏం వ్యక్తపరుస్తుంది?
నలుగురు స్త్రీల గురించి వ్యక్తపరుస్తుంది. క్వశ్చన్లో అడిగింది 4 ఉమెనా, ఓన్లీ 1 ఉమెనా? 1 ఉమెనే. కాబట్టి ఆ మొత్తం వాల్యూ అనేటువంటిది నలుగురు స్త్రీలకు సంబంధించింది. దాన్ని 4తో డివైడ్ చేస్తే వచ్చేదే ఒక స్త్రీ యొక్క వాటా. దీన్ని సింప్లిఫై చేద్దాం. 4 1s 4 2s, దేర్ ఫోర్ 148 రూపీస్. 74ని 2తో గుణిస్తున్నా. 74ని 2తో గుణిస్తే ఏమొస్తుంది? 148. 148 రూపీస్ ఈజ్ ద షేర్ ఆఫ్ ది 1 ఉమెన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో ఇట్లా రకరకాల కాన్సెప్ట్స్ అనేటువంటివి మనం గ్రాడ్యువల్గా దీంట్లో డిస్కస్ చేస్తూ ముందుకెళ్తున్నాం. I hope you understood this beautiful concept. So that's all. See you in the next video.